నమస్తే. ప్రస్తుతం మనం మహబూబ్‌నగర్ జిల్లా స్థానికంగా అన్వాడ మండల్, ఏనమి తాండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఏదైతే తాండాలో సర్పంచ్ వారి యొక్క కొడుకైతే నా పైన దాడి చేశారు భౌతికంగా అని చెప్పేసి, అకారణంగా అని చెప్పేసి నిన్న విజయ్ నాయక్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో అయితే పోస్టులు పెట్టడం కావచ్చు, న్యూస్ అయితే వైరల్ అవుతా ఉంది. మరి వాస్తవంగా ఎందుకు కొట్టాల్సొచ్చింది? ఎందుకు కొట్టిండు? అసలు కొట్టిండా లేదా? ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. గ్రామంలో కూడా అనేక అరాచకాలు చేస్తా ఉన్నాడన్నట్టు వార్తలైతే వస్తా ఉన్నాయి. మరి వాస్తవంగా దీని గురించి తెలుసుకోవడానికి మనము గ్రామ పంచాయతీ పరిధిలోకి అయితే వచ్చాము. మనతో మాట్లాడడానికి విజయ్ నాయక్ అయితే ఉన్నాడు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగిందనా? నిన్న దాడి జరిగిందా లేదా? జరిగింది సార్. వాస్తవంగా ఏందంటే నేను ఇంటి దగ్గర ఉన్నాను. మా ఫ్రెండ్స్ మామనార్ నుంచి ఫోన్ చేసిండ్రు. డబ్బులు కావాలని బ్యాంక్‌లో వెళ్ళాలి అంటే మాట్లాడినాం మేము ఫోన్ ద్వారా. నా దగ్గర వెహికల్ లేదురా, మీరు రండి అని నేను ఫోన్ చేశాను. అక్కడి వరకు ఈ గ్రామ పంచాయతీ వరకు నడుచుకుంటూ వెళ్ళాను నేను. వాళ్ళు వచ్చారు. ఒకటే బైక్ మీద ముగ్గురు వెళ్తున్నాం మేము. ముగ్గురు వెళ్తుంటే ఏమైందంటే పెళ్లిగుండూరు నుంచి మేము మమదాబాద్ వెళ్ళాలి. ఆడ ఎదురుగా వెళ్తుంటే రైట్‌కి మళ్ళాలంటే ఎదురుగా బస్సులు వస్తున్నాయి, ఆర్టీసీ బస్సులు. మేము 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 పక్కల వెళ్తుంటే అదే రాంగ్ రూట్ నుంచి వెళ్తున్నాం. అక్కడ ఫారెస్ట్ వాళ్ళు కానీ మన పిఎస్ నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళు నిలబడ్డారు. నేను ఇక్కడి నుంచి వెళ్తుంటే వాళ్ళు ఏం చేశారంటే దగ్గర వాళ్ళు నిలబడి ఉన్నారు. మేము బైక్ మీద ముగ్గురు వెళ్తున్నాము. ఈయన లింగం నాయక్ అనే కొడుకు సర్పంచ్ జరప్ల భీమిపై అనే కొడుకు, ఆయన కొడుకు సర్పంచ్ కొడుకు దాడి చేసిన సర్పంచ్ కొడుకు దాడి చేసిండు. ఇంతకుముందు కూడా 4 సార్లు చేసిండు. అయితే ఎందుకు ఎందుకు చేస్తా ఉన్నాడు? ఎందుకంటే మేము సర్పంచ్ ఉన్నాం కదా, అధికారంలో మేమే ఉంటాం, మాది ఆధిపత్యం చలాయించాలని ఆ విధంగా ఆయన చేసుకుని ఈ విధంగా మా పైన దాడి చేస్తాడు. ఆ చేతులతోటే. ఇంతకుముందు కూడా 4-5 రోజుల ముందర ఒకసారి ఆడ వర్క్ చేస్తుంటే అక్కడ వెళ్తే కూడా ఆ రోజు కూడా బూతు మాటలతో లంజా కొడుకని వెళ్ళిపోవాలి అట్లా అని ఆ మాటలు తిట్టి నాకు మేము అదే గల్లబట్టి దొబ్బిండు. ఆ రోజు కూడా కొట్టిండు. మరియు నిన్న పోతుంటే ఫారెస్ట్ వాళ్ళు ఉన్నారు, పిఎస్ నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముందర నేను బైక్ మీద వెళ్తుంటే కొట్టిండు. ఇంతమంది ఉన్నాక నా మీద చేయి వేసుకున్నాడు. మధ్యలో మా దోస్తుగాడు చేయి పట్టుకున్నాడు. ఎందుకు బాబు, ఎందుకు ఆగు, మనం ఎందుకు, మీరేమన్నా ఉంటే తర్వాత మేము వేరే పని మీద వెళ్తున్నామంటే నీవెవరా లంచ కొడుక అని ఇట్లా బూతు మాటలతో ఆయన కొట్టిండు. ఆయన కూడా చేయలేపిండు. ఆయన చేయలేపినాక పిఎస్ నుంచి మన డిపార్ట్మెంట్ వాళ్ళు సార్ వాళ్ళు వచ్చిండు. సార్ వాళ్ళు వచ్చి నువ్వు ఇట్లా కొట్టడం తప్పు, ఇది నువ్వు ఇట్లా చేయడము, ఏమన్నా ఉంటే మాట్లాడుకోవాలి, పెద్ద మనుషులు పెట్టుకోవాలి, లేకుంటే పిఎస్కి తోలుకోరా అనేది ఒక మాట చెప్పింది సార్. 2-3 దెబ్బలు కొట్టింది, చెవికి దెబ్బ, నొప్పి ఉంది. అయితే నేను హాస్పిటల్ చేసి కొట్టిండు. అవును కొట్టింది సార్. మెడ పైన కూడా తాకింది, నొప్పిగా ఉంది. హాస్పిటల్ కూడా నేను ట్రీట్మెంట్ చూపించిన, పిఎస్లో కూడా ఇచ్చాను. అదే ప్రాబ్లం ఉంది అని అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చారు. అయితే వెళ్తుంటే అప్పుడు ఆ రోజు అంటాడు, నాకు కొడుక నీకు మొత్తం అన్ని విధాలుగా నీకు నాశనం చేసిన, ఇంకా నీకు మిగిలింది ఏం లేదు, నీ ఊరు నుంచి వెళ్ళగొడతావు కొడుక, నీకు ఎవరు వస్తారు, నీకు ఎవరు ఆపుతారు నేను చూస్తా అనే మాటలతోటి బూతులతోటి మాట్లాడుతున్నాను. అదేవిధంగా నేను నాకు నా ఈ అప్పులో ఉన్న విషయంలో సార్ ఒకటి మీకు తెలియజెప్తున్నాను. 14/5/2024 నాడు నా ఒక సొంత భూమి, మా నాయన వారసత్వం, మా తాత ముత్తాతల భూమి 35 గుంటలు. ఇంతకుముందు ఒక గుంట చేపించినాం రోడ్డు విషయంలో అని, అదొకటి ఉన్నాగా అదే సర్వే నెంబర్ నుంచి 35 గుంటలు నేను 17,60,000కు నేను ఆయనకు పట్టు చేశాను. ఎందుకు చేశానంటే అందరితోటి నాకు దాడి చేపించి, నా గొడవ చేపించి, నా కొట్టిపించి, నా డబ్బులు లేవు అంటే వాళ్ళతోటి మాట్లాడించి నేను భూమి చేసుకుంటా, వాళ్ళకు పైసలు ఇస్తా అని నాతోటి ఒక్క రూపాయి నాకు పైసలు ఇవ్వకుండా భూమి చేసుకున్నాడు. భూమి చేసుకొని వాళ్ళకి డబ్బులు కడతానని, వాళ్ళకి డబ్బులు కట్టకుండా నా పైన ఒకటి 3-4 ఉన్నాయి కేసులు ఆయన మీద. ఇటువంటి అన్నీ చేసిండు. ఎన్ని చేసి డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి జనాలను రెచ్చగొట్టి దాడికి పంపించాడు. ఈయననే మెయిన్ కారకుడు. నేను ఒకటి కాదు, నేను ప్రూఫ్తో ఈ లింగం నాయకు మరియు కొడుకుది ఇద్దరిది మరీ ఓవర్గా దాడి అయితే నా కొడుకు పేరు జరప్ల రాజేందర్, మా లింగం నాయకు. అయితే ఈ విధంగా నేను జరప్ల రాజేందర్కి 35 గుంటలు నేను ఈ 2 సంవత్సరాల కిందల నేను పట్ట చేయడం జరిగింది. ఇప్పటి వరకు నాకు ఫోన్లు చేస్తున్నారు. లింగం నాయక్ అనేట ఆయన మాకు డబ్బులు ఇస్తలేడు అంటే, ఆ రోజు మీరు భూమి చేపించుకున్నారు, ఆ రోజు నువ్వు ఎందుకు చేస్తారంటే నా పైసలు నేను తర్వాత ఇచ్చుకుంటాను, నీకెందుకు సమస్య, నువ్వు ఎందుకు అడుగుతున్నావు అని నాకు 2-3 సార్లు తిట్టడం జరిగింది. తండ్రి కొడుకులు ఈ సంతకాలు కూడా పెట్టిండు. ఈ కోర్టు ద్వారా మేము నోటరీ కూడా చేపించుకున్నాం. ఇది
చూడవచ్చు. అంటే 35 గుంటల భూమి ఇచ్చేటప్పుడు ఏమని మాట్లాడుకున్నారు? డబ్బులు ఇచ్చినప్పుడు మళ్ళీ రిటర్న్ చేయాలని చెప్పి మాట్లాడుకున్నారా? అవును చెప్పాను నేను. ఆ రోజు అందులో కూడా ఉంది 6 నెలల లోపల ఇలా పైసలు నేను ఇవ్వకపోతే ఈ భూమి ఈ సర్వే నెంబర్ ఉన్న భూమి నేను రిటర్న్ చేసి ఇస్తాను రాసి ఉంది. మరి ఇచ్చిర్రా మీరు? ఇప్పటి వరకు ఇవ్వలే, వాళ్ళకి డబ్బులు ఇవ్వలే. వాళ్ళకి డబ్బులు ఇవ్వలే. నేను ఇప్పుడు మేము మధ్యలో అడిగితే నేను ఇచ్చుకుంటా వాళ్ళకు. నా దగ్గర డబ్బులు వచ్చినాక నేను ఆయనకు డబ్బులు కట్టించి నా పైసలు నాకు ఎంత 17,50,000 ఉందా, మిగతా వేరే వాళ్ళకి ఇవ్వలేరు, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తాను, ఈయన పైసలు కూడా ఈయనకి ఇస్తాను. నేను ఈ భూమి మాత్రం నాకు చేసి ఇవ్వాలని ఈ నిన్న మొన్న కూడా మాట్లాడాను. నేను ఇప్పుడు డబ్బులు మీకు ఎన్నిక సిద్ధంగా ఉన్నారు, మీరు ఏదైతే చేసి ఇచ్చారో ఆ భూమి మీద చేస్తాను, తప్పకుండా చేస్తాను సార్. ఆయన ఏమంటుండు చేసి అంటే ఇట్లా కాదని దాని మీద ఈ టాపిక్ చేంజ్ చేసిండు. సర్లే ఉండని దీని విషయంలో మాట్లాడదామని ఇట్లా కుట్ర పన్న పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నాం. ఇంకోటి ఏమైంది సార్ అంటే నేను అప్పు తీసుకున్నాను, నా ఆర్థిక పరిస్థితి బాగలేక అప్పు తీసుకున్నాను. ఆయనకు నాకు ఒత్తిడి చేపించి ఆయన ఏం చేసిండంటే వాళ్ళతోటి కుమ్మకి అయిపోయి ఇంట్రెస్ట్ ఎక్కువ చేయించి ఈ విధంగా వాళ్ళ కూడా నాకు దాడి చేస్తున్నారు. మొన్న కూడా నాకు ట్రాక్టర్ తీసుకొని నా పైన గుద్దడానికి వచ్చిండ్రు. ఎవరు వచ్చారు? ఈయన పంపించిండు. ఎవరు ఇంకోటి లింగం నాయక్దే ట్రాక్టర్. మళ్ళీ ట్రాక్టర్కి ఇన్సూరెన్స్ లేదు, నడిపేట ఆయనకు లైసెన్స్ లేదు. ఈ విధంగా నా మీద దాడి చేస్తున్నారు. ఇది ఒకటి. ఇంకోటి ఏమైందంటే ట్రాక్టర్ ద్వారా గుద్ది చంపుతా ఆ విధంగా వీడియోస్ ఉన్నాయి, నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. ఆయన గొడవడేది మాటలు కూడా నా రికార్డ్ చేసుకొని నేను వీడియో తీశాను. ఇంకోటి ఆయన సొంత బామర్దే. ఆ బామర్దే అని ఆయన నాకు 16 లక్షలు ఇచ్చిన అని చెప్తాను. 16 లక్షలు నాకు డబ్బులు అందలేవు. వాళ్ళు తిన్నీకి తాగినీకి వాళ్ళు తీసుకున్నారు. ఆ తిన్నికి తాగినకి పైసలు తీసుకొని వాళ్ళు మధ్యలో పైసలు ఒక్క నెల డబ్బులు ఇచ్చేటవాడు ఏం చేస్తాడు, రిజిస్ట్రేషన్ నీ పేరు మీద చేసింటే అదే రోజు నాకు ఏదో చెక్ రూపమో లేకుండా ఆన్లైన్ రూపమో ఏ విధంగా నేను ఇవ్వాలి. నాకు ఇప్పటి వరకు వాళ్ళు డబ్బులు ఇవ్వక నాకు ఇబ్బంది పెట్టేసి ఆ పైసలు రూట్కి రాకుండా ఏ పనికి నాకు సహకారం రాకుండా ఇటు ఉన్న రోజుకు నెలకు వారానికి 1,50,000 2 లక్షలు ఇట్లా ఇచ్చుకుంటా మొత్తం బొడ్డే చేసేసి ఒక మోపు చేసేసి నా దగ్గర ఒత్తిడి పెట్టి నాకు కాగితం రాపేసుకొని నోటరీ చేసుకున్నారు. కోర్టు ద్వారా ఇది మొత్తం చేసుకున్నారు. మరి ఇట్లా మీరు ఎట్లా సంతకం పెట్టారు? మరి ఒత్తిడి సార్, పైనుంచి ఒత్తిడి, మేము చేస్తాం, నీకు సపోర్ట్ చేస్తాం, అన్నీ చేస్తామని ఈ విధంగా చేపించుకున్నాం. నేను పొలం చేయాలంటే పొలంలో కూడా నాకు రానియకుండా పక్కల వాళ్ళు కూడా నాగేలు తీసుకురావాలంటే పక్కల నుంచి ట్రాక్టర్ తీసుకొని అదే దున్నడానికి ఎవరైనా వస్తుంటే ఆ చేనులో వెళ్ళకూడదు అనేది ఈయన పెట్టేసి ఈయనని వెనక నుంచి సపోర్ట్ చేసేసి వాళ్ళు మొత్తం ట్రాక్టర్ రానియకుండా దున్ననియకుండా బీడు పెట్టారు. మీరు కావాలంటే చూడండి, బయటికి ఈ మొత్తం చూస్తారు. ఇప్పటివరకు పక్కల జొన్నలు కానీ ఆ వరి కానీ వేసుకున్నారు, రానియకుండా చేస్తున్నారు. వాళ్ళు కూడా మేము కొనుక్కున్నాం భూమి అని చెప్తున్నాం. నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి సార్. నేను అప్పు తీసుకొని అపురూపంగానే నేను కాగితం పెట్టినాను, కానీ భూమి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇవ్వలే. ఇప్పుడు నాకు ఒత్తిడి పెట్టేసి టార్చర్ చేస్తున్నాం. ఏంటంటే దీని కారకుడు ఎవరు, సొంతం బామర్ది చందరు, కాట్రావ చందరు, సన్నాప అంబరియా నాయకు, బీకే నాయక్ తాండ నివాసి ఈయన లింగం నాయక్ అనే సొంత బామర్ది. ఈయనను పెట్టుకొని ఈయన కుట్ర పెట్టి ఈ విధంగా నాకు టార్చర్ పెట్టిస్తున్నాను. ఏంటంటే ఆయన ఆర్థిక పరిస్థితి మొత్తం జీరో చేసేసి ఈయన చచ్చిపోవాలి వాళ్ళ చేతిలో, ఈ కొడుకుని తీసేస్తేనే మాకు అన్నీ దొరుకుతాయని అదే ప్లాన్ ఉంది సార్. అదేం లేదు. ఈ విధంగా వాళ్ళు అట్లా చేస్తున్నారు. కాబట్టి మొత్తం అన్నిటికీ విజయ్కి జీరో చేస్తే ఇంకా రాజకీయంలో చెప్పమ్మా, ఏం జరుగుతూ ఉంది, మీ బాధ ఏంది ఇంత? సార్ వాళ్ళు ఎక్కడ పోయి విజయ్కు తొక్కాలే, బయటికి దిగకూడదు, రాకూడదు, మా పోటీ రాకూడదు, ఎక్కడ మాట్లాడకూడదు, అదే వాళ్ళ కుట్ర. మేము సర్పంచ్కి నిలబడితే వచ్చి మా వార్డు నెంబర్కి అందరికీ తిట్టుడా లింగం నాయక్ తిట్టిండు. వాళ్ళు బెదురుకున్నారు. బెదిరి కూడా మా మీన వచ్చిండ్రు వాళ్ళు మా వెనక తిరగనికే. వచ్చిన ఫోన్లే ఇంకా ఏడుస్తున్నాడు కదా, మందు డబ్బా వేసుకొని ఏడుస్తున్నాడు, ముసలోడు కదా, ఒకసారి ఫోన్ ఇచ్చేంత అని చెప్తే మేము కూడా మెల్లగా సల్లు ఇడిచిన. నేను కూడా మా అందరికీ సల్లు ఇడిచినా కానీ గెలుచుకున్నాడు. గెలిచాను మన పార్టీ కదా అని ఇంకా మేము ఏమనలేము, పూలదండ ఇట్లా వేసి వచ్చినాక మళ్ళీ ఇవే గొడవలు నడుస్తున్నాయి మా మీద. ఎక్కడ పోతే కొట్లాడ, ఎక్కడ పోతే విజయ్ చేస్తున్నాడు, అన్న తొక్కాలే కొడుకునికి, రుబాబు ఎక్కువ ఉంది వానికి, ఇవే మాటలు. ఎక్కడ ఇంకా ఫోన్లే వద్దు, పెద్దోడు కదా, పోని అని ఆయన మంచిగానే చెప్పిన. ఇంట్లో పెద్దోడు ఏదైనా చెప్పకు, కొన్ని ఓపిక ఆడుకొని కూడా చెప్పిన. మళ్ళీ నిన్న కొట్టేది ఏంటి సార్ వాళ్ళకు, చెవి మీద కొడితే ఆ గోళీలు తెచ్చిండు, అన్నీ తెచ్చినా ఇంకా తినుకుంటూనే ఉన్నాడు. ఎక్కడ పోయి మా భూమి మాకు తెలియదు సార్, మా పిల్లలకు తెలియదు, నాకు తెలియదు. భూమి చేసుకున్నాడు,
భూమి చేసుకున్నా మాకు తెలియదు, చేసుకున్నాడు. మా భూమి మాకు కావాలి, మా మామ చేతు భూమి అది. మేము ఎక్కడ వాళ్ళే, పిల్ల ఉంది పెండ్లికు, పెద్ద పిల్లకి పెండ్లి చేపించిన 5 లక్షలు అట్లే ఉన్నాయి, ఇవ్వలేను. ఇప్పుడు అప్పులప్పాలు చేసిండు మాకు, ఎక్కడ పోయి ఈ నుంచి దాటిపోవాలని వాళ్ళకు కుట్ర ఉంది సార్. 35 గుంటల భూమి చేసి 35 గుంటల భూమి నాకు తెలియదు సార్ అది. అసలు మాకు ఏడ భూమి ఎట్లా చేపించుకుంటున్నారా, నేను అప్పు కింద చేసుకుంటున్నానా, ఏది చేసుకుంటున్నా, ఇంటికాడ వచ్చి కూడా అడగలేడు లింగం నాయక్. మిమ్మల్ని ఎవరికి అడగలేడు. 7 గంటలకు తీసుకుపోయి మా విజయ్కు తీసుకుపోయి చేపించుకున్నాడు. మీ ఆయన చెప్పలేడా? ఈయన ఇంకా ఏడ ఫోన్ లేదు నా వద్ద. ఈడ మాకు గొడవ అయితే ఫోన్ పలిగిపోయింది. ఫోన్ పలిగిపోయింది, మళ్ళీ ఆడ కూర్చున్నాడు, హోటల్ కాడ కూర్చుంటే ఆడ నుంచి గుంజుకుపోయిందంట. ఇంకా నాకు తెలియదు. నా కొడుకు ఉన్నాడు, నా పిల్లలు అందరం ఉన్నాం ఇంట్లో. మేము 5 రోజుల వెనక సీట్ తెలియదు. మరి ఏమన్నారు తర్వాత? అయితే ఈ అప్పు నేను కట్టుకుంటామా అని ఈడ వచ్చిండు, వచ్చి సనకాలు ఇస్తున్నాడు. ఈ అన్నతోన తీసుకుంటున్నాడు, కాగితం రాసుకొచ్చిండు, ఆడ తీసుకుంటున్నాడు. అట్లా ఎట్లా అవుతుంది బావా అని నేను చెప్పిన. చెప్తే ఏమనలేడు. ఇంకా లొల్లిలా ఇంకా వెళ్ళిపోనిలే ఇంకా అని, ఇంకా ఉండానని, ఇంకా మాట్లాడదామని ఇంకా అట్లే ఇడ్చిన. అసలు ఆ భూమి నాకు వాపస్ కావాలి. కుట్ర ఎందుకు? భూమి చాటుకు కుట్ర ఉందా అంటే మాకు చంపేయాలని ఉందా ఆయనకు? వన్ కొడుకు అంత రూపాయి ఎందుకు? అందరికీ అట్లే చేస్తాడా? ఇలా ఈ అన్నకు లేపేసేతు, ఇంకో ఆయనకు, వీడికి 4 సార్లు అంట సార్ అట్లే చేస్తున్నాడు. పిల్లాడు 4 సార్లు రాజేష్ దొబ్బిండంట 2-3 సార్లు. పంజా కొడుక చంపేస్తా కొడుక రా నిన్న ముందల అని కూడా చెప్పిండంట. ఇది న్యాయమా సార్? అట్లా చేస్తే న్యాయం కదా ఇది? అంటే ఎందుకు చేస్తున్నాడు? భూమి అంటే భూమి ఇచ్చేసిండు ఈయన అప్పు కింద, మళ్ళా పేరు మీద చేపించుకున్నాడు. ఇంకా మాకైతే తెలియదు సార్. మేము ఎక్కడ పోయి బతకాలి, అదే కావాలి నాకు న్యాయం. ఆయన నాకు చంపేస్తాడంట. అది చంపేయమను, డైరెక్ట్ ఇంటికాడ వచ్చి చంపేయమను. ఈడ ఆడ దాచుకొని కొట్టేది మా అవసరమా సార్ వాళ్ళకు? నేను ఏం అడగలేను సార్. ఇప్పుడు నాకు తెలిసి లాస్ట్ 4 సార్లు 3వ సారి అయితే ఏమనలేను. ఫోన్లే చిన్న పెద్దగా అయిండవచ్చు అని ఇంకా నేను ఓపిక పట్టుకున్నా. ఇంకా నిన్న ఎక్కువనే జరిగిందంట. బండి మీద కూర్చుని ఆయన కొడతాడా సార్ అట్లా వచ్చి? ఏమన్నా ఏం అడగలేను సార్. ఇంకా అడగలేను. పోనీ ఇంకా పెద్దోడు ఏమై కావచ్చు, ఇంకా గొడవ గ్రామ పంచాయతీలా కావచ్చు అని ఏమనలేను నేను. నిన్ననే ఎక్కువ జరిగిందంట సార్. చెవు కూడా ఈనవసరం లేదని రాత్రి జంటు బాంబు తిన్నా. అంత పెట్టు కొడతాడా సార్? సోరా మంచి అని అట్లా కొడతాడా? మరి ఇప్పుడు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? నాకు న్యాయం కావాలి, నా భూమి నాకు కావాలి సార్. నాకు ఒక కొడుకు ఉన్నాడు, ఎక్కడ పోతే వాడు ఒక్క కొడుకు వాడిని తొక్కి పారేస్తాం, కొడుకునికి ఉండకూడదు వాడు అని అదే ఉంది కడుపులా. న్యాయం జరగాలి సార్. పెద్ద మనుషులతో మాట్లాడాడు. రూపాయి ఎక్కువ ఓడే పెద్ద మంచి ఉన్నాడు. అందరు బెదురుకుంటారు సార్, ఎవరు ముందలా వచ్చి మాట్లాడతలేరు. మా మీద ఇంత కుట్ర ఎందుకు? భూమి తీసుకున్నాడు, మా భూమి మాకు కావాలి, ఎందుకు కొడుతున్నాడు? ఇంకా కొడితే ఏం న్యాయం వస్తుంది ఆయనకు? ఇక్కడ ఇంకోటి సార్, నా ఇంటికి రానికే దారి లేదు సార్. గత సంవత్సరం పాలకొల్లు సర్పంచ్ ఉన్నప్పుడు కూడా చాలాసార్లు చేసినాము. మా వాళ్ళే బంధువులు రానియలేరు. అయితే అదే విధంగా ఆలోచన చేసి మా ఇంకో పాలనికి అడిగి పక్కన ఉన్న భూమిలోకి వెళ్ళి నేను బాట తెచ్చినాను. 2 గుంటలు ఆయన పేరు మీద పట్ట చేపించి ఆయన భూమి కొలత పెట్టి నేను బాట తెచ్చిన. ఆ బాటకు డిసెంబర్ 14వ తారీఖున రిజల్ట్ వచ్చింది. గెలిచిండు, పూలదండలు వేసినాము, సన్మానం చేసినాము. ఒకటే పార్టీ అని నేను కూడా అందరు కలిసిమెలిసి ఉండాలి, డెవలప్ చేద్దాము ఊరికి అంటే నేను కూడా సహకరించిన ఆయనకు. పెద్ద మనిషి సరేలే నాకు పిలిస్తే నేను వెళ్ళి పూలదండ వేసి సన్మానం చేసి మా భార్యను తోలుకుపోయినా, ఇద్దరం పోయి వచ్చినాం మేము. అయితే జనవరి 5 తారీఖు నాడు మా వదిన మరియు కోడలు ఇద్దరిని రోడ్డు దోవిపించాను. అవి కూడా ఫోటోలు పెడతాను నేను. ఆ రోడ్డు దోవిపించాను. ఉదయం 9:30కు తవ్వుతుంటే ఫోన్ చేసిన, అన్న ఏమన్నా ఉంటే రేపు మాట్లాడదాం, వాళ్ళకి చెప్పండి, నేను ఏమంటే మాట్లాడదాం, నువ్వు కూడా బయటికి వెళ్ళినావు హైదరాబాద్ అని చెప్తున్నావు, నేను కూడా బయటనే ఉన్నా, కొద్దిగా చెప్పాను అని చెప్పాను. మధ్యాహ్నం వరకు 12 గంటల వరకు నేను చెప్తా అనేసి సాయంత్రం వరకు 2 సైడ్లు తోగేసి బాట. మరి ఎందుకు తోగిండ్రన్నా అని మళ్ళీ రోజు అడిగితే మరియు పిఎస్ నుంచి ఎస్ఐ సార్ వాళ్ళు వచ్చి అడిగారు, ఎవరు చేసినామా ఇది, ఎందుకు తోగంటే మాకు లింగం నాయకే చెప్పిండు తొగమని, మేము తోగినామని చెప్పి. అయితే జనవరి 5 తారీఖున తొగితే 10 తారీఖు వరకు పూడ్చలేదు. 5 రోజులు అట్లా పట్టింది.
మళ్ళీ అడిగాను నేను. అడిగితే గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళు డ్రైవర్స్ ఉంటారు కదా, డ్రైవర్స్ ఊడ్చే వాళ్ళతోటి పూడ్పించాను. ఎవరు దొరికింటో వాళ్ళతోటి నీవు పూడ్చిపి అంటే అది కాకుండా వాళ్ళతోటి చేపిస్తున్నావు ఉండరా నీవని ఇట్లా బూతు మాటలతో మాట్లాడి వాళ్ళకు పక్కన పెట్టేసి, అంటే మా ఇంటి లోపల మా పాలెళ్ళ మధ్యలోనే చిచ్చు పెట్టి మాకు గొడవలు చేయించి ఎలక్షన్లో బయట పడ్డావు, నేను చేసే పని మంచిగా చేసుకో అని చెప్తున్నాను. నేను దానికి నేను సహకరిస్తాను. ఈ మహిళా ఒకటి ఏమైందంటే ఫస్ట్ ఏమైందంటే మహిళా సంఘం బిల్డింగ్ ఒకటి వచ్చింది 8 తండం, 15 సంఘాలు ఉన్నాయి. అందులో మేము లేము కూడా, మా భార్య కూడా లేకున్నా కానీ ఒక గ్రామ పంచాయతీకి మంచి పని చేయాలని మేము ముందుకు వస్తున్నాం. అంటే చేసే పని నేను మంచిగా చేసుకో, గ్రామ పంచాయతీ పక్కన నేను చేసుకుంటే మంచిగా ఉంటుంది, అందరికీ ఉపయోగపడుతుందని నా ఉద్దేశం సార్. అయితే నేనేమో పిల్లిగుంట తండ కడతా అంటే బూతు పదాలతోటి అందరినీ కూర్చొని పెట్టుకొని నా ఆతులు బిగి మోపులు కట్టేటోళ్ళు లేరు. నేను పిల్లిగుంట తండ చేస్తా, 8 తండకు బీకే నాయక్ తండకు ఏం చేయను, ఈ విధంగా మాట్లాడేసి ఆయన అక్కడ తీసుకుపోయాను. నేను అక్కడ ఎందుకు కడతా, ఇక్కడే కట్టమని మేము ఎమ్మెల్యే సార్ దగ్గర మాట్లాడినాము. సార్ కూడా చాలా మంచి వ్యక్తి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సారు చాలా మంచి వ్యక్తి. ఆయన నాకు ఒకటే మాటలు చెప్పిన, విజయ్ నీకు 8 తండాలు నీవు కట్టుకో, ఆయన కట్టుకుంటే కట్టుకోకు అక్కడ అని చెప్తే సరే అని మేము అధికారులతో మాట్లాడి సార్ కూడా చెప్తే కూడా నేను ఓకే సార్ అని నేను చెప్పుకొని గప్పుకున్నాను. ఉంటే మొన్న ఈ దాడికి ఈయన పాల్పడడం కావాలని నన్ను లాక్కొని మధ్యలో పెట్టేసి ఆ తండ వాళ్ళతోటి నాకు రెచ్చగొట్టేసి వాళ్ళతోటి నాకు దాడి చేపించడము, వాళ్ళతోటి లొల్లి చెప్పడం అతనే చేస్తున్నా. అంటే ఇంకోటి సార్, ఇక్కడ చెర్లో ఒకటి మట్టి తీస్తున్నారు, 4,50,000 ఏమో అమ్ముకున్నారంట. అందులో ఊరోళ్ళు ఎవరో బండి ఆపిండ్రు, ఊరు మధ్యలో ఆడ రోడ్డుకు డ్యామేజ్ అయిందని. ఆ తండగా ఇక్కడ నుంచి ఫోన్ చేసేసి ఈయన ఏం చెప్తాడంటే ఊరు పెద్ద మనుషులకు ఏమంటాడు, ఆ విజయ్ చేసిండ్రా ఇట్లా నా పేరు బ్లేమ్ చేస్తున్నాడు. ప్రతి దానికి ఇష్యూ చేసేది ఆయననే, వెనుక ఉండి చెప్పించేది ఆయననే, మళ్ళీ ముందరనేమో నా పేరు పెట్టి నాకు బ్లేమ్ చేస్తున్నాడు. ఇది ఏడు వరకు న్యాయం? ఇది దీనికి పెద్దలు అందరు కానీ, మండల నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ, గౌరవ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ కానీ దీనికి స్పందించాలి, దీనికి న్యాయం చేయాలని నేను అనుకుంటున్నాను. ప్రతిసారి కూడా నా మీద దాడి చేస్తున్నాడు. ఏంటంటే పార్టీ పేరు బద్నాం చేయడానికి చేస్తున్నాడు ఈయన తప్ప నాకు పార్టీని నేను బ్లేమ్ చేయాలనే ఉద్దేశం ఏం లేదు సార్ నాకు. అని ఈ విధంగా చాలా అంటే మరీ టూ మచ్. ఆయన కనిపించడానికి బయట వైడ్గా డ్రెస్ వేసుకొని ఇంకా పెద్ద మనిషి లెక్క బయట ఉంటాడు, కానీ లోపల చేసేది ఆయన అన్ని చాలా తప్పులు ఉన్నాయి. దీనికి మీరు కూడా మీడియా వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను సార్. రైట్. సో ఇది ఏదైతే విజయ్ నాయక్ గారి మాటల్లో ఏదైతే స్థానికంగా గ్రామంలో నన్ను అయితే ఈ సర్పంచ్ గారి యొక్క కొడుకు అయితే టార్గెట్ చేసి వ్యక్తిగతంగా కావచ్చు, నా యొక్క బిజినెస్ విషయాలు అన్ని విషయాలు నన్ను ఇబ్బంది పెట్టి ఏదైతే 35 గుంటల భూమి కూడా సో ఆయన పైన ఎక్కించుకుని సో కొంతమంది వ్యక్తులు డబ్బులు ఇస్తా అని చెప్పి కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళు వచ్చి మళ్ళీ నన్నే అడుగుతూ ఉన్నారని చెప్పేసి ఇలా అనేక విధాలుగా సంచలన ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. ఊర్లో ఏమి జరిగినా దానికి నన్నే బాధ్యం చేసి నాపై ఇబ్బంది పెట్టి దాదాపు 4 సార్లు నన్ను కొట్టే ప్రయత్నం చేశారు. నిన్న డైరెక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ వీళ్ళందరి ముందరనే కొట్టాడని కూడా ఆయన ఒక ఆవేదన అయితే వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏదైతే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, సంబంధిత అధికారులు ఎంబడే దీనిపై నిజంగా వాస్తవంగా దాడి జరిగితే ఈ ఏదైతే ఫైనాన్షియల్ విషయాల్లో కూడా ఆయన చాలామంది మోసం చేస్తూ ఉన్నారు అన్నట్టు, మేము బతకడానికి ఊర్లో ఉండకూడదు అన్నట్లు, ఏదైతే ఇల్లుకు రావాల్సిన వస్తూ ఉన్న రోడ్డును కూడా దాన్ని బ్లాక్ చేస్తూ ఉన్నారు. సో అనేక విధాలుగా వాళ్ళైతే ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో వారి భార్య కూడా చెప్తా ఉన్నది, మమ్మల్ని చంపుతాం, మీ మూలను ఉండకుండా చేస్తామని చెప్పేసి అసభ్య పదజాలంతో అయితే దూషిస్తూ ఉన్నారని చెప్పేసి వారు భయాందోళనతో ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంది. కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.